Choosing the wrong major can make your 4 years feel very long, but when you choose the right major, even the struggle feels worth it. ఇది జస్ట్ స్టడీ అబ్రాడ్ స్టూడెంట్స్‌కి మాత్రమే కాదు, బట్ ఇండియాలో కూడా చాలా మంది స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. ఇండియాలో చదవాలి అనుకున్న వాళ్ళకి కూడా. కన్‌ఫ్యూజన్ ఇస్ వెరీ నార్మల్ అండ్ నాట్ హావింగ్ క్లారిటీ ఈస్ ఆల్సో వెరీ నార్మల్. బట్ హాయ్ గైస్, అందరికీ స్వాగతం. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నారు అంటే, నా పేరు కావ్య అండ్ నేను ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ స్టడీయింగ్ ఇన్ ద యూఎస్ అండ్ ఐఎమ్ మేజరింగ్ ఇన్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ and I make videos related to lifestyle, travel, food, and regular fun vlogs and study abroad journey. So if you haven't checked out my videos yet, please make sure that you check out the videos. They're really helpful, they're really fun. So ఒకసారి చూసి ఈ వీడియోకి వచ్చేయండి. అండ్ ఆల్సో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, యూనివర్సిటీస్ చూస్ చేసుకునే ముందు మన మేజర్ని ఎలా చూస్ చేసుకోవాలి అని. It is also a very important thing that we have to do right before selecting and shortlisting our universities, which a lot of people plan to do it later after they get into universities. So it is high time, guys. మీరు ఇంకా మీ మేజర్ గురించి ఏం ఆలోచించలేదు and మీరు ఇంకా డిసైడ్ చేసుకోలేదు అంటే, just watch this video till the end and you will have a really good clarity about what you have to get into and what is the right major for you. So ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నామంటే, మేజర్ని ఎలా చూస్ చేసుకోవాలి. అండ్ నేను నా మేజర్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్గా ఎలా చూస్ చేసుకున్నాను. ఏదో ట్రెండ్ వల్ల కాదు, బట్ జెన్యూన్ ఇంట్రెస్ట్ వల్ల నేను ఈ మేజర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో మీకు చెప్తానన్నమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు నా యూఎస్ఏ జర్నీ సిరీస్. ఎపిసోడ్ 1లో నేను నా జర్నీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. మొత్తం నా ఓవర్వ్యూ, నా ఫ్యూచర్ గోల్స్, నా లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, అండ్ ఈ జర్నీ స్టడీ అబ్రాడ్ జర్నీ మొత్తం నేను ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా, అండ్ వై డిడ్ ఐ కమ్ ఫర్ బ్యాచులర్స్ టు ద యూఎస్ అండ్ నాట్ ఫర్ మాస్టర్స్. సో ఈ క్వశ్చన్స్ అన్ని నేను చాలా డీటెయిల్గా ఆన్సర్ చేశాను గైస్ ఆల్రెడీ ఇన్ ఎపిసోడ్ 1. సో మీరు ఇంకా ఆ వీడియో చూడలేదు అంటే ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చేయండి. మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ హౌ దీస్ ఆల్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ అని. సో మేక్ ష్యూర్ దట్ యూర్ వాచింగ్ దట్ వీడియో ఫస్ట్ అండ్ దెన్ కమింగ్ టు దిస్ వన్. అండ్ ఎపిసోడ్ 2లో నేను మనం ఇక్కడికి వచ్చే ముందు బ్యాచులర్ స్టూడెంట్స్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన ఇంపార్టెంట్ క్లారిటీ థాట్స్ ఏమి ఉండాలి, అండ్ ఇక్కడికి రావడం రైటా రాంగా అన్న క్వశ్చన్ని చాలా డీటెయిల్గా ఆన్సర్ చేశాను ఎపిసోడ్ 2లో. సో మీకు కానీ ఆ డౌట్స్ ఇంకా మీ మైండ్లో ఉన్నాయి అంటే మేక్ ష్యూర్ దట్ యూర్ వాచింగ్ ఎపిసోడ్ 2 అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ 3. ఇప్పుడు స్టడీ అబ్రాడ్ ప్రాసెస్లో నెక్స్ట్ బిగ్ స్టెప్ ఏంటి అంటే మేజర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ ఈ స్టెప్ని ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తారు ఆర్ చాలా లైట్గా తీసుకుంటారు, బట్ ఈ స్టెప్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఐ నో మనం అందరం బ్యాచులర్స్కి వచ్చేటప్పుడు అరౌండ్ 17-18 ఇయర్స్లో ఉంటాం కదా. సో ఇట్స్ ఓకే టు నాట్ హ్యావ్ యువర్ హోల్ లైఫ్ ఫిగర్డ్ అవుట్ అబౌట్ వాట్ యూ వాంట్ టు డూ ఆర్ అబౌట్ వాట్ యూ డోంట్ వాంట్ టు డూ. సో దట్ ఈస్ టోటలీ ఫైన్. అంటే మీకు ఇంకా క్లారిటీ లేదు, మీరు ఏ దానిలో చదవాలి అంటే అది టోటలీ ఫైన్. మనం అందరం ఆ స్టెప్ నుంచి ఇక్కడి వరకు వచ్చాము. సో వెరీ ఆనెస్ట్లీ చెప్పాలి అంటే యూనివర్సిటీస్ కన్నా ఈ major selection process is a very big and important step of your whole study abroad journey. So let's get into the factors. Before I explain how you can choose your major, let me give you a quick introduction about how I chose aerospace engineering and how I knew that aerospace engineering was for me. So నాకు aerospace engineering మీద సడన్గా ఇంట్రెస్ట్ రాలేదు గైస్. సంథింగ్ దట్ హ్యాపెండ్ ఓవర్ నైట్. నో, ఇట్ వాస్ నాట్ సంథింగ్ లైక్ దాట్. సో నాకు 9th స్టాండర్డ్లో యాక్చువల్లీ నేను డిసైడ్ చేసుకున్నాను దట్ ఐ వాంటెడ్ టు డూ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. బట్ ఈ ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే, ఇఫ్ వి గో బ్యాక్ ఇన్ టైమ్ 2015లో ద మార్షియన్ మూవీ అని ఒక సైఫై మూవీ రిలీజ్ అయిందనమాట. ఇట్స్ అ హాలీవుడ్ మూవీ అండ్ మీలో ఎంతమంది చూసారో చెప్పండి. సో ద మార్షియన్ మూవీ అంటే మొత్తం దానిలో అంతా ఒక ఆస్ట్రోనాట్ ఒక మిషన్ ఫెయిల్యూర్ వల్ల మార్స్ మీద సర్వైవ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. సో ఆ మూవీ చూసాను నేను అప్పట్లో థియేటర్లో చూసాను with my family, and I feel like that was honestly the best thing that I did back in those days, which actually helped me know what I was truly interested in. సో ఆ మూవీ చూసినప్పుడు నాకు జస్ట్ ఇదేదో ఒక రియలీ గుడ్ మూవీ అన్న థాట్తో బయటకు రాలేదు, బట్ ఐ వాజ్ రియలీ ఇంట్రూగ్డ్ అండ్ ఐ వాజ్ వెరీ క్యూరియస్ దాట్ వాట్ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ టు హ్యాపెన్ ఇఫ్ దిస్ హ్యాపెన్ ఇన్ రియల్ లైఫ్. అంటే నిజంగానే ఇది రియల్ లైఫ్లో కానీ జరిగితే అసలు మనకి ఆ రీసోర్సెస్ ఉన్నాయా ఇలా సర్వైవ్ అవ్వడానికి, ఆర్ ఆ మెటీరియల్స్ అన్నీ ఎలా ఉంటాయి, అండ్ ద సాయిల్, ద టెంపరేచర్, అండ్ హౌ ఇస్ లైఫ్ ఆన్ మార్స్. అసలు లైఫ్ ఎప్పుడైనా మార్స్లో ఎగ్జిస్ట్ అయిందా? ఈ థాట్స్ అన్ని నన్ను చాలా డీప్ థింకింగ్లోకి తీసుకెళ్ళిపోయాయి అనమాట. సో నెక్స్ట్ ఫ్యూ డేస్ ఐ వాజ్ వెరీ బిజీ థింకింగ్ హౌ ఆల్ ఆఫ్ దిస్ వుడ్ బి పాసిబుల్. సో అప్పట్లో నాకు ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఐ వాజ్ సిట్టింగ్ అండ్ నేను రీసెర్చ్ చేసేదాన్ని అనమాట మొత్తం మార్స్ గురించి. లైక్ సాయిల్ కంపోజిషన్ ఏంటి, సాయిల్లో ఏమేమి మినరల్స్ ఉంటాయి, అండ్ ఆ మినరల్స్ మనకి ఎర్త్లో ఎలా దొరుకుతాయి,
సో, ఇవన్నీ చాలా రీసెర్చ్ చేసేదాన్ని. అండ్ టు ద పాయింట్ నేను ఎంత ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళిపోయానంటే, మన కెమిస్ట్రీ ల్యాబ్స్‌లో మన స్కూల్ కెమిస్ట్రీ ల్యాబ్స్‌లో మనకి సాల్ట్స్ అన్నీ ఉంటాయి గదా! మనకి ఎక్స్‌పెరిమెంటేషన్ కోసం. సో, నేనొక లిస్ట్ మొత్తం తయారు చేసుకున్నాననమాట. వాట్ ఆల్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీక్రియేట్ ద ఫేక్ మార్షియన్ సాయిల్. సో, అవన్నీ లిస్ట్ చేసుకొని నేను ఆల్‌మోస్ట్ స్కూల్‌కి తీసుకొని ఎళ్ళిపోయేదాన్ని. బట్ ఐ వాస్ లైక్ వెయిట్, ఐ యాక్చువల్లీ హావ్ టు గెట్ దిస్ ఆల్ టుగెదర్. యాహ్! ఆబ్వియస్లీ గైస్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ స్టాండర్డ్‌లో రీసెర్చ్ ఎవరు చేస్తారు కదా! ఆబ్వియస్లీ ఇట్స్ అ ఫన్నీ థింగ్ బట్ నేను చేసేదాన్ని. అండ్ ఐ ఫీల్ లైక్ దట్ వాస్ సంథింగ్ దట్ లేడ్ ఔట్ ద ఫౌండేషన్ ఫర్ మీ. సో, నాకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే నేను అంత డీప్‌గా ఎళ్లి ఆలోచించగలిగాను. సో, నాకు మార్స్ మీద క్యూరియాసిటీ అప్పటినుంచే స్టార్ట్ అయింది అండ్ ఇప్పటి వరకు పోలేదు. అండ్ సో, నేను నైన్త్ స్టాండర్డ్‌లో చదువుతున్నప్పుడు నేను ఇంకా మేజర్స్ సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేశాననమాట. అంటే ఇంకా రీసెర్చ్ చేసేదాన్ని. వాట్ మేజర్ వుడ్ బి ద రైట్ వన్ ఫర్ మీ అండ్ ఏదైతే నాకు యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఉంటా అండ్ బాగా చదవగలుగుతాను అన్న థాట్‌తో నేను రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాననమాట. సో, అప్పుడు చేస్తూ ఉన్నప్పుడు ఐ కేమ్ అక్రాస్ ఎ ఫీల్డ్ కాల్డ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్. సో, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ నాకు చాలా లైక్ అగైన్ ఇట్ వాస్ లైక్ సంథింగ్ దట్ వాస్ పుల్లింగ్ మీ టువర్డ్స్ ఇట్. సో, దీని గురించి ఎక్కువ బాగా రీసెర్చ్ చేశాను అండ్ చూసాను. ఈ ఫీల్డ్‌లో ఏమేమి చేయాల్సుంటది, ఏంటి. సో, ఈ ఫీల్డ్ చూసినప్పుడు ఐ వాస్ లైక్ వై నాట్ సంథింగ్ రిలేటెడ్ టు స్పేస్. అంటే నేను నా లైఫ్ మొత్తంలో ఐ వాస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పేస్ అండ్ దాని స్టోరీస్ అండ్ దానిలో గురించి క్వెషన్స్ మొత్తం అడిగేదాన్ని మా డ్యాడీని. సో, మా ఇంట్లో ఎప్పుడు పెద్ద డిస్కషన్స్ అయ్యేవన్నమాట. నాకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మొత్తం డ్యాడీని అడిగేదాన్ని. అండ్ మా తమ్ముడు అండ్ మమ్మీ కూడా కూర్చొని వినేవాళ్ళు మొత్తం. సో, ఐ వాస్ లైక్ వై నాట్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అంటే నాకు ఇంత ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉన్నప్పుడు మేబీ నాకు నచ్చిన ఫీల్డ్‌లో నేను గాని డిగ్రీ తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ హెల్ప్‌ఫుల్ అండ్ ఫ్యూచర్‌లో గూడా నాకు ఇది ఒక జాబ్ లాగా కాకుండా దిస్ విల్ బి సంథింగ్ దట్ ఐ యామ్ ట్రూలీ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్. సో, ఐ వాస్ లైక్ ఇదే దిస్ ఫీల్డ్ ఈస్ ఫర్ మీ అని. అండ్ నేను రాకెట్స్ జస్ట్ చూడడం మాత్రమే కాదు, బట్ అవి ఎలా వర్క్ చేస్తాయి, దానిలో ఏమేం పార్ట్స్ ఉంటాయి, హౌ డస్ ఇట్ గో అప్ అంటే పైకి స్పేస్‌లోకి ఎలా ఎళ్తున్నాయి అండ్ స్పేస్‌లో ఎలా సర్వైవ్ అవుతున్నాయి. ఈ క్వెషన్స్ అన్నిటికి గూడా నాకు చాలా ఆన్సర్స్ నిజంగానే నేను డిస్కవర్ చేయాలి అనిపిచ్చింది. సో, ఐ చోస్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్. బట్ అప్పట్లో సీఎస్ ట్రెండ్‌లో ఉండింది. సో, చాలా మంది స్టూడెంట్స్ మొత్తం అందరూ సేఫ్‌గా ఉంటుంది గదా! అని సీఎస్ తీసుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి ఆ ఫీల్డ్‌లో ఏ ఇంట్రెస్ట్ లేకపోయినా గూడా అందరూ సీఎస్ తీసుకునేవాళ్ళనమాట. ఎందుకంటే అదొక సేఫ్ ఆప్షన్. అంటే ఫ్యూచర్‌లో మనకి సేఫ్‌గా జాబ్ దొరకచ్చు అండ్ హోమ్‌లో ఉండింది కాబట్టి అందరూ ఇంకా సీఎస్ చూజ్ చేసుకున్నారు. సో, నాకు కూడా అప్పుడు సెల్ఫ్ డౌట్ వచ్చిందనమాట. నేను కూడా సేఫర్ సైడ్‌కెళ్ళి సీఎస్ చూజ్ చేసుకోవాలా? ఆర్ ఎల్స్ యాక్చువల్లీ నా ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ ఏ దాంట్లో అయితే ఉందో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అది చూజ్ చేసుకోవాలా అని. సో, ఒక డౌట్ ఫేజ్‌లో అయితే పడిపోయాను నేను కూడా. నన్ను నేను ఒక క్వెషన్ అడిగాను. థాట్ డైలీ ఈ ఫీల్డ్‌లో నేను పని జేయడం ఎంజాయ్ చేస్తానా? అంటే నాకు ఇష్టంగానే నేను చేయగలిగానా ఈ వర్క్ సీఎస్‌లో? సో, సీఎస్ గురించి నన్ను నేను ఆ క్వెషన్ అడిగినప్పుడు నా దగ్గర క్లియర్ ఆన్సర్ లేదు. సో, నేను ఎప్పుడైతే ఏరోస్పేస్ ఇంజినీరింగ్ తీసుకున్నప్పుడు ఈ ఫీల్డ్‌లో నేను రోజు కెన్ ఐ సీ మైసెల్ఫ్ వర్కింగ్ హ్యాపీలీ ఇన్ దిస్ ఫీల్డ్ అని అడిగినప్పుడు ఐ హాడ్ ఎన్ ఆన్సర్. ఐ హాడ్ ఎ క్లారిటీ థాట్ ఈ ఫీల్డ్‌లో అయితే నేను ఖచ్చితంగా ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత కష్టంగా ఉన్నా ఐ విల్ బి ఏబుల్ టు గో త్రూ ఇట్ అండ్ ఐ విల్ బి ఏబుల్ టు మేక్ ద బెస్ట్ ఔట్ ఆఫ్ ఇట్ అని. సో, అప్పుడు నేను ఇంకా మోర్ దెన్ సేఫ్ ఆప్షన్ ఐ డిసైడెడ్ టు గో విత్ వాట్ ఐ వాస్ ట్రూలీ ఇంట్రెస్టెడ్ ఇన్. సో, అప్పుడు సెకండ్ ఒపీనియన్ కోసం నా పేరెంట్స్‌తో కూర్చొని మొత్తం డిస్కస్ చేశాను. సేమ్ కాన్వర్జేషన్. అండ్ వాళ్ళు గూడా నాకు ఒకటే పాయింట్ చెప్పారు గైస్. ఏంటి అంటే, సీఎస్ సేఫ్ ఆప్షన్ అని నువ్వు ఆ ఫీల్డ్ చూజ్ చేసుకుంటే చదవాల్సింది నువ్వు ఫ్యూచర్‌లో. సో, నీకు ఇష్టం లేని ఫీల్డ్ తీసుకుంటే నువ్వు రోజు సఫర్ అయితూ కష్టపడాలి. అండ్ ఆ ఫీల్డ్‌లో నీకు సక్సెస్ ఉంటుందో లేదో కూడా నీకు తెలీదు. ఎందుకంటే యూ ఆర్ సఫరింగ్ ట్రైయింగ్ టు గెట్ దట్ డిగ్రీ. బట్ నువ్వు ఏదైతే ఫీల్డ్ ఇష్టంగా నువ్వు చేయాలనుకుంటున్నావో ఆ ఫీల్డ్ తీసుకుంటే నీకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా నువ్వు సాల్వ్ చేసుకోగలుగుతావు. అండ్ నీకు ఎంత కష్టమైనా కూడా యూ విల్ గో త్రూ ఇట్. ఎందుకంటే అది నీకు ఇష్టమైన ఫీల్డ్ కాబట్టి. సో, వాళ్ళు నాకు ఒకటే చెప్పారనమాట. నీకు ఏ దాంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో అదే చూజ్ చేసుకో అని. సో, నేను చెప్పాలి గైస్ థట్ ఐ వాస్ ట్రూలీ లక్కీ అండ్ ఐ యామ్ స్టిల్ లక్కీ థట్ ఐ హావ్ పేరెంట్స్ లైక్ దెమ్. ఎందుకంటే నాకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ గదా! సో, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అంత సేఫ్ ఆప్షన్ కాదు. స్పెషల్లీ వెన్ యూ కమ్ అబ్రాడ్. ఎందుకంటే జాబ్స్‌లో చాలా లిమిటెడ్‌గా తీసుకుంటారు. స్పెషల్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల. బట్ ద ఆప్షన్స్ ఆర్ నాట్ నిల్. అంటే చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు యాస్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో, అదంతా మన టాలెంట్ అండ్ హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయితది. అండ్ మనం పెట్టే ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయితుంది. సో, they always encouraged me to just choose whatever I was truly interested in, and I'm really grateful for that. So,
నీ టాలెంట్, నీ హార్డ్ వర్క్ అండ్ నువ్వు పెట్టే ఎఫర్ట్సే నిన్ను చాలా పై వరకు తీసుకెళ్ళి సక్సెస్‌కి తీసుకెళ్తది అని వాళ్ళు నన్ను క్లియర్‌గా గైడ్ చేశారనమాట. హానెస్ట్‌లీ వాళ్ళెప్పుడు నన్ను ఏదైతే ఇష్టముందో, నాకు ఏ ఫీల్డ్‌లో అయితే ఇష్టముందో అదే చూజ్ చేసుకోమన్నారు. అండ్ నాట్ టు వరీ టూ మచ్ అబౌట్ ద ఫ్యూచర్. ఎందుకంటే టైమొచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇంటూ ఇట్స్ ఓన్ ప్లేస్. టైమొచ్చినప్పుడు అన్నీ వాటంతకవే ప్రాపర్ టైమ్‌లో సెట్ అయిపోతాయి. సో, వాళ్ళెప్పుడు నాకు ఏదైతే ఇష్టముందో అదే చూజ్ చేసుకొని గో అహెడ్ విత్ వాటెవర్ యూ ట్రూలీ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్ అన్నారు. So I just chose what my heart screamed, which was aerospace engineering. But liking something and actually pursuing it are two very different things, guys. సో నేను యూనివర్సిటీ జాయిన్ అయినప్పుడు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ నా మేజర్‌గానే చూజ్ చేసే జాయిన్ అయ్యాను. అండ్ నా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమెస్టర్‌లోనే నేను ఒక రాకెట్ ఇంజినీరింగ్ క్లబ్‌లో జాయిన్ అయ్యాను. అండ్ అది జస్ట్ క్లాస్ రూమ్స్ అండ్ నా డ్రీమ్ వరకే ఆగిపోలేదనమాట. సో నేను నా ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమెస్టర్‌లోనే 2 రాకెట్స్ లాంచ్ చేశాను గైస్. ఫస్ట్ సెమెస్టర్‌లోనే ఒక బీటా రాకెట్ లాంచ్ చేశాను. అండ్ ఇట్ వాస్ అ వెరీ సక్సెస్‌ఫుల్ ఫ్లైట్ ఇన్ ఇట్స్ వెరీ ఫస్ట్ అటెంప్ట్. అండ్ మళ్ళీ సెకండ్ సెమెస్టర్‌లో లెవెల్ 1 రాకెట్ కూడా లాంచ్ చేశాను. అండ్ అది కూడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే సక్సెస్‌ఫుల్ అయ్యి నాకు సర్టిఫికేషన్ కూడా ఆన్ ద స్పాట్‌లో ఇచ్చారు. అండ్ విచ్ నాట్ ఎవ్రీబడీ గాట్ అనమాట. మా క్లబ్‌లో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఔట్ ఆఫ్ ఆల్ దోస్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 5, 6 స్టూడెంట్స్‌కి మాత్రమే సక్సెస్‌ఫుల్ లాంచింగ్ అయ్యి సర్టిఫికేషన్స్ వచ్చాయన్నమాట. సో దట్ ఈస్ అ రియలీ ప్రౌడ్ థింగ్ దట్ ఐ కెన్ సే. Calgary ready, Bunkilla. 2968, not 100. Continuity. Range and sky are clear, flying in 5, 4, 3, 2, 1, launch. ఎందుకంటే నేను ఫస్ట్ ఇయర్‌లోనే ఇక్కడికి అంటే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి ట్రాన్సిషన్ అయిన తర్వాత నేను కొంచెం స్కెప్టికల్ ఉండిన్నాననమాట. అంటే అడ్జస్ట్ అవ్వగలుగుతానా? ఏంటి? ఫ్రెండ్స్‌తో ఎలా ఉండాలి అని కొన్ని డౌట్స్‌లో ఉన్నాననమాట. బట్ ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ ఏవైతే సక్సెస్‌ఫుల్ లాంచింగ్ అయ్యాయో, దాని తర్వాత ఐ గెయిన్డ్ కాన్ఫిడెన్స్ థట్ నేను ఇంతవరకు ఏదైతే డ్రీమ్ చేసేదాన్నో, ఇప్పుడు యాక్చువల్లీ నేను అచీవ్ చేశాను. హాఫ్ ఆఫ్ ఇట్. అండ్ సెకండ్ టైమ్ లాంచ్ చేసినప్పుడు సో సెకండ్ సెమిస్టర్‌లో లెవెల్ 1 రాకెట్ లాంచ్ చేశాననమాట. లెవెల్ 1 రాకెట్ పైకెళ్ళి మళ్ళీ సేఫ్‌గా పారాషూట్ డిప్లాయ్ అయ్యి కిందకొచ్చేసింది. సో మై క్లబ్ మెంబర్స్ వాంటెడ్ టు ట్రై వన్స్ అగైన్. నా నా రాకెట్ కండిషన్ చూసి ఇంకా బాగుంది కదా అని ఈసారి జీపీఎస్ ట్రాకర్ ఏసి ట్రై చేద్దాము లాంచ్ చేయడానికి అని అన్నారు. సో ఐ వాస్ లైక్ వై నాట్, లెట్స్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఇంకొకసారి కూడా లాంచ్ చేశాము. అండ్ మళ్ళీ సేఫ్‌గా లాంచ్ అయ్యింది. అండ్ పారాషూట్ కూడా డిప్లాయ్ అయ్యి కిందకొచ్చేసిందనమాట. All right. E1. Gonna go up in 5, 4, 3, 2, 1, launch. ఇప్పుడు నా రాకెట్ ఇంట్లోనే ఉంది. అది మీకు చూపిస్తాను. సో ఆ మూమెంట్‌లో నాకొకటి అర్థమైంది. మీరు మీ ఇంట్రెస్ట్‌కి ఒక డైరెక్షన్ ఇస్తే ఎఫర్ట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. డెస్పైట్ ద ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ కండిషన్స్. ఇక్కడికి ఎలాగైతే నేను చెప్పానో ఇక్కడికొచ్చిన తర్వాత సెల్ఫ్ డౌట్‌లో ఉండిన్నా అని. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడే మనకి మన కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అవుతుంది. అండ్ యూ విల్ ఆల్సో ఫీల్ మోటివేటెడ్ థాట్ మీరు మీ కరెక్ట్ ఇంట్రెస్ట్ చూజ్ చేసుకొని ఇంత దూరం వచ్చారు. సో మీరు ఎఫర్ట్స్ ఆబ్వియస్‌లీ పెడతారు గైస్. ఇంత దూరం వచ్చాక యూ విల్ ఆల్ వర్క్ హార్డ్ ఫర్ ఇట్. మీ ఇంట్రెస్ట్‌కి ఇవ్వాల్సిన డైరెక్షన్ మీరే. సో చూజ్ వైస్‌లీ. ఓకే. నౌ లెట్స్ గెట్ టు ద రియల్ పార్ట్ ఆఫ్ నాకు నా ఇంట్రెస్ట్ అండ్ మేజర్ ఎలా చూజ్ చేసుకున్నానో మీకు ఇప్పుడు చెప్పాననమాట. సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను అండ్ మీకెలా హెల్ప్ చేయగలుగుతాను అని. సో నౌ గెట్టింగ్ ఇంటు ద రియల్ పార్ట్ ఆఫ్ హౌ కెన్ యూ చూజ్ యువర్ మేజర్. సో మీరు కూడా ఇంకా ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉంటే అబౌట్ విచ్ మేజర్ టు చూజ్ ఆర్ విచ్ వన్ ఈస్ ద రైట్ ఫిట్ ఫర్ యూ, దెన్ ఈ 3 థింగ్స్ ఫాలో చేయండి. ఫస్ట్, ఆ ఫీల్డ్ గురించి మీరు రీసెర్చ్ చేయండి. జస్ట్ ర్యాండమ్‌గా గూగుల్‌లో ఆర్ యూట్యూబ్‌లో బిగినర్ ఫ్రెండ్లీ వీడియోస్ చూడండి గైస్. ఇదే మీకు చాలా పెద్ద ఎక్స్‌పోజర్ ఇస్తుందనమాట. అంటే మీరు ఆ ఫీల్డ్‌లో ఏమేమి చదవబోతున్నారు, ఆ ఫీల్డ్‌లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేస్తున్నా. దీనిలో చాలా ఫిజిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్‌లో ఇక్కడికొచ్చాక కెమిస్ట్రీ కూడా ఉన్నింది. అండ్ ఏరోస్పేస్ క్లాసెస్ ఆబ్వియస్‌గా ఉంటాయి. అండ్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ మీకు ఐడియా ఇస్తదనమాట. అంటే మీరు కొన్ని సబ్జెక్ట్స్‌లో వీక్ ఉంటారు కదా! కొన్ని సబ్జెక్ట్స్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉంటారు. సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఇప్పుడు మీ మేజర్‌లో ఉన్నాయి అంటే ఇప్పుడు వీకర్ సబ్జెక్ట్స్‌ని మీరు
ఇప్పుడు వీకర్ సబ్జెక్ట్స్‌ని మీరెలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు అండ్ ఎలా స్ట్రైవ్ అయ్యి సక్సెస్‌ని రీచ్ అవ్వగలుగుతారు అన్న థాట్స్‌ని మీకు ఈ బిగినర్ ఫ్రెండ్లీ వీడియోస్ మీరు చూస్తే అర్థమైతుంది. సెకండ్, స్కూల్ ప్రాజెక్ట్స్ ట్రై చేయండి గైస్. మీరు ఇంకా హై స్కూల్ స్టూడెంట్స్ అయితే మీ స్కూల్స్‌లో ఇంకా సైన్స్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి గదా! వాటిలో పార్టిసిపేట్ చేయండి. ఏదో ప్రాజెక్ట్ చేసాం గదా! చూపిచ్చాం గదా! దానికోసం కాదు. బట్ మీకు ఏ దానిలో అయితే ఇంట్రెస్ట్ ఉందో అవి చూజ్ చేసుకోండి. అండ్ ఆ ప్రాజెక్ట్స్ మీద మీరు బాగా డెడికేటెడ్‌గా ఫోకస్ చేసి మీరు ప్లాన్ చేసుకొని ఆ ప్రాజెక్ట్‌ని రియల్ లైఫ్‌లో ఎగ్జిక్యూట్ చేయండి. ఇంకా మీరు కానీ సైన్స్ రిలేటెడ్ మేజర్స్‌లోకి రావాలి అనుకుంటున్నారు అంటే మేబీ పార్టిసిపేటింగ్ ఇన్ ఒలింపియాడ్స్ అండ్ స్కూల్స్‌లో కూడా ఇప్పుడు స్టూడెంట్ క్లబ్స్ వచ్చాయనుకుంటా. కొన్ని స్కూల్స్‌లో చూసాను. అంటే నేను చదివే టైంలో నాకు ఎక్స్‌టర్నల్ క్లబ్స్ ఉండేవి. అంటే పార్టీ చేసుకునే క్లబ్స్ కాదు గైస్. ఇలా రోబోటిక్స్ క్లబ్స్ కానీ ఆర్ సైన్స్ క్లబ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! సో, అట్లాంటివేమైనా మీ స్కూల్‌లో ఉన్నాయి అంటే వాటిల్లో యాక్టివ్‌లీ పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. సో, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎప్పుడైతే అప్లికేషన్స్ అన్నీ ఫిల్ ఔట్ చేస్తారో ఈ ఎక్స్‌పీరియన్స్ అన్నీ మీకు చాలా ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. సో, మీరు కానీ ఇంకా హై స్కూల్ స్టూడెంట్స్ అయితే డెఫినైట్‌లీ రీచ్ రీచ్ ఔట్ అండ్ ఎంత పాసిబుల్ అయితే అన్ని ప్రోగ్రామ్స్ అండ్ థింగ్స్‌లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మోర్ దెన్ క్వాంటిటీ, క్వాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా థింగ్స్‌లో పార్టిసిపేట్ చేసేదానికన్నా ఒక 2, 3 థింగ్స్‌లో మీరు యాక్టివ్‌లీ 2, 3 ఇయర్స్‌గా మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే దట్ విల్ మేక్ అ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ యువర్ ఓవరాల్ ప్రొఫైల్. థర్డ్, ఆ ఫీల్డ్ ఏదైతే మీరిప్పుడు చూజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో, ఆ ఫీల్డ్ ఆర్ మేజర్ గురించి మీరింకా డీపర్ లెవెల్‌లో చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్సెరా అండ్ యుడెమీ ఉంటాయి కదా గైస్! ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ అనమాట ఇవి వెబ్‌సైట్స్. సో, మీరింకా వీటినెప్పుడు చెక్‌ఔట్ చేయలేదు అంటే డెఫినైట్‌లీ చెక్ దెమ్ ఔట్. ఇదే స్పాన్సర్డ్ వీడియో కాదు. దీస్ వర్ ద రిసోర్సెస్ విచ్ ఐ యూజ్డ్ టు యూజ్. సో, కోర్సెరాలో మీకు చాలా ఫ్రీ కోర్సెస్ ఉంటాయన్నమాట. జస్ట్ మీరు మీ మేజర్‌ని సెర్చ్ చేస్తే దానిలో చాలా కాలేజ్ లెవెల్ కోర్సెస్ అండ్ ఇవన్నీ జనరేట్ చేసిస్తాయి. సో, అవి చూసుకోండి. ఆ కోర్సెస్ అన్నీ మీకు నిజంగానే చాలా ఒక ఓవర్‌వ్యూ ఇస్తాయన్నమాట. ఈ ఫీల్డ్‌లో యాక్చువల్లీ ఏమేమి చదవబోతున్నారు అని. సో, మేక్ ష్యూర్ దట్ యూర్ చెకింగ్ ఔట్ కోర్సెరా అండ్ యుడెమీ. అండ్ వీటిలో చాలా ఫ్రీ కోర్సెస్ ఉంటాయి గైస్. సో, పే చేసే ఆప్షన్ అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నారు అంటే ఫ్రీ కోర్సెస్ చెక్‌ఔట్ చేసి ఆ కోర్సెస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. కొన్ని కోర్సెస్ అయితే మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాయన్నమాట. సో, ఈ సర్టిఫికేషన్స్ కూడా మీకు చాలా హెల్ప్‌ఫుల్ అయితాయి ఫ్యూచర్‌లో. సో, డెఫినైట్‌లీ చెక్ అండ్ మీరు ఈ 3 థింగ్స్ ఎందుకు చేస్తున్నారు బేసిక్‌లీ టు అండర్‌స్టాండ్ అబౌట్ వాట్ యువర్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ మీరు నెక్స్ట్ ఫ్యూచర్ ఇయర్స్‌లో మీరు దేని గురించి చదవబోతున్నారో అని ఒక క్లారిటీ రావడానికి ఈ 3 స్టెప్స్‌ని ఫాలో అవ్వమని చెప్తున్నాననమాట. దీస్ 3 స్టెప్స్ ఆర్ గోయింగ్ టు బి రియల్లీ వెరీ హెల్ప్‌ఫుల్ అండ్ దీస్ వర్ సంథింగ్ దట్ ఐ డిడ్ వెన్ ఐ వాస్ ఇన్ హై స్కూల్. సో, విత్ ప్రాపర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను మీకివి చెప్తున్నాను గైస్ దట్ దే ఆర్ వెరీ హెల్ప్‌ఫుల్ అని. సో, డెఫినైట్‌లీ మేక్ ష్యూర్ దట్ ఈ 3 స్టెప్స్‌ని మీరు ఫాలో అవుతున్నారు. సో, ఈ 3 స్టెప్స్ ఫాలో అవుతున్నప్పుడు మీకు అట్ ఎనీ పాయింట్ ఒకవేళ వాట్ ఈస్ దిస్? చాలా బోరింగ్‌గా ఉంది ఆర్ యూ ఆర్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అనిపిస్తే దెన్ మేబీ దిస్ కోర్స్ ఇస్ నాట్ ఫర్ యూ. అంటే మీకసలు ఇంట్రెస్ట్ రావట్లేదు. డీపర్ లెవెల్‌లో మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా గూడా అసలు చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. అండ్ ఈ స్ట్రగుల్ అంతా అసలు వర్త్ అనిపిస్తుందా అన్న క్వెషన్‌కి మీకు గాని యెస్ అని ఆన్సర్ ఉంటే దెన్ ఇట్ ఈస్ ఫర్ యూ. బట్ మీకు గాని నో అని ఆన్సర్ వస్తుంది అంటే దెన్ దిస్ ఫీల్డ్ ఈస్ జస్ట్ నాట్ ఫర్ యూ గైస్. మీరు ఇంకా వేరే ఫీల్డ్స్ అండ్ మేజర్స్ ఎక్స్‌ప్లోర్ చేసి సేమ్ ప్రాసెస్‌ని రిపీట్ చేయండి. సో, ఈ మొత్తం ప్రాసెస్‌లో మీకు ఇది అర్థమైతుందనమాట. టెంపరరీ ఎక్సైట్‌మెంట్ మొత్తం క్లారిటీ కాదు. బట్ సస్టైన్డ్ క్యూరియాసిటీ ఈస్ యువర్ క్లారిటీ. సో, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మీరు సేమ్ ఈ కోర్సెరా కోర్సెస్ అన్నీ చేస్తున్నారు ఆర్ డీపర్ లెవెల్‌లో మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు అండ్ యూ ఆర్ నాట్ బోర్డ్ ఆఫ్ ఇట్ అంటే యూ ఆర్ డెఫినైట్‌లీ ద వన్ ఫర్ దిస్ ఫీల్డ్ అండ్ మీరు ఇంట్రెస్టెడే ఉంటారనమాట ఈ ఫీల్డ్‌లో. సో, ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ గైస్ అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్. అండ్ ఆల్సో ఇంకొక థింగ్ నేను నిజంగా చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే ఇంజినీరింగ్ బయట నుంచి ఫుల్ గ్లామరస్‌గా ఆర్ వెరీ హై పేయింగ్ జాబ్స్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లాగా కనిపియచ్చు. బట్ ద హిడెన్ రియాలిటీ బిహైండ్ అన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అండ్ ఆఫ్టర్ చూసింగ్ అన్ ఇంజినీరింగ్ కోర్స్ ఏంటి అంటే లేట్ నైట్ అసైన్‌మెంట్స్, ల్యాబ్స్ ఎన్ని కోర్సెస్ తీసుకోవాలి. ప్రొఫెసర్స్ అంత గ్రేట్‌గా ఉండకపోవచ్చు. సో, ఆ టైమ్స్‌లో మీరు మీకే టీచ్ జేసుకోవాలి త్రూ ఎక్స్‌టర్నల్ రిసోర్సెస్. ఏమైనా టాపిక్ అర్థం కాలేదంటే యూ విల్ హావ్ టు లెర్న్ ఇట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే యూ యూనివర్సిటీస్‌లో ఎక్స్‌టర్నల్ హెల్ప్ చాలా తక్కువుంటది గైస్. ట్యూటరింగ్ సెషన్స్ అలాంటివి ఉండొచ్చు. బట్ మీకు మీరే టీచ్ చేసుకున్న ఇన్సిడెంట్సే ఎక్కువొస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ట్యూషన్ టీచర్స్ ఉండరనమాట బయటికెళ్ళి. చాలా ఎక్స్‌ట్రా పే చేయాలి అండ్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. సో, యూట్యూబ్ రిసోర్సెస్ చూసుకొని ఆర్ మీ ఫ్రెండ్స్‌ని అడగడం ఈస్ ద ఓన్లీ ఆప్షన్ హియర్.
మీకు సెల్ఫ్ డౌట్ కూడా రావచ్చు దట్ మీరు ఈ ఫీల్డ్‌కి రైటా? నేను చేస్తుంది రైటా? అసలు ఏం చేస్తున్నా లైఫ్‌లో? వై డిడ్ ఐ చూస్ దిస్? ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా రావచ్చనమాట. సో, మీరు ఈ స్ట్రగుల్ మొత్తాన్ని యాక్సెప్ట్ చేయగలరా అన్నదే క్వెషన్. బికాజ్ మేజర్ అంటే ఔట్‌కమ్ లవ్ కాదు గైస్. బట్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ చూసింగ్ అండ్ పర్స్యూయింగ్ యువర్ మేజర్ ఇస్ లవ్. సో, నేను ఇందాక చెప్పాను గదా! నేను ఇవన్నీ ఆల్రెడీ ట్రై చేసి, టెస్ట్ చేసి నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను అని. సో, నేను కూడా నా ఫీల్డ్ గురించి టెస్ట్ చేశాను. సో, ఇఫ్ ఎనీబడీ ఆఫ్ యూ హూస్ ఇంట్రెస్టెడ్ ఇన్ పర్స్యూయింగ్ అన్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ డిగ్రీ, ఇది మీకోసం అనమాట ఈ సెక్షన్. సో, ఏరోడైనామిక్స్ బేసిక్స్ అన్నీ చదివాననమాట. నేను హై స్కూల్‌లో ఉన్నప్పుడు సేమ్ కోర్సెరా, యుడెమీ ఈ ప్లాట్‌ఫామ్సే వాడాను నేను కూడా. ఆర్ యూట్యూబ్‌లో కూడా దొరుకుతాయనుకుంటా కొన్ని వీడియోస్. సో, ఈ ఏరోడైనామిక్స్ రిలేటెడ్ వీడియోస్ ఎక్స్‌ప్లోర్ చేశా. ఫిజిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ డీప్‌గా చూసాననమాట. అండ్ ఆబ్వియస్‌లీ మనకి 11th అండ్ 12th సైన్స్ స్టూడెంట్స్ అయితే ఆల్రెడీ ఫిజిక్స్ చాలా ఎక్స్‌ట్రీమ్‌గానే ఉంటుందనమాట. సో, ఆ టాపిక్స్ అన్నీ కూడా నేనసలు ఆహ్, చదవడానికి ఇంట్రెస్ట్ ఉండేదా? అన్న క్వెషన్స్ కూడా అడిగాననమాట. అంటే ఫిజిక్స్‌లో నాకు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉందా అని. స్కూల్‌లో చాలా సైన్స్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేశాను. అండ్ మా స్కూల్‌లో రోబోటిక్స్ క్లబ్ కూడా ఉండేదనమాట. సో, ఆ క్లబ్‌లో కూడా నేను ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ ఉండిన్నాను కంటిన్యూయస్‌లీ ఓవర్ ద పీరియడ్. సో, చాలా నేర్చుకున్నాను ఆ క్లబ్ నుంచి. మ్యాథ్ డిఫికల్టీని కూడా నేను ఒక ఛాలెంజ్‌లా తీసుకొని ప్రాక్టీస్ చేసి కాన్సెప్ట్స్‌లో స్ట్రాంగ్ అయ్యాననమాట. అంటే మా స్కూల్‌లో ఫౌండేషన్ అంత గ్రేట్‌గా లేదు. సో, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు ఏదైనా ఫీల్డ్ ఆర్ ఏదైనా సబ్జెక్ట్‌లో బాగా లేరు అని అనిపిస్తే మేక్ ష్యూర్ దట్ యూర్ పుట్టింగ్ ఇన్ ఎనఫ్ ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ ఈజీ. ప్రాసెస్ మొత్తంలో మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా? ఓకే. నేను చెప్తా. సో, ఈ ప్రాసెస్ మొత్తం నాకు చాలా హార్డ్‌గా గూడా అనిపిచ్చింది. బట్ నేనెప్పుడు క్విట్ అవ్వలేదు గైస్. ఆ క్విట్ అనే వర్డ్ నా డిక్షనరీలో ఉండదు. ఇన్ జనరల్ కూడా లైఫ్‌లో నేను ఎంత కష్టమైనా ఏదైనా గానీ క్విట్ చెయ్యను. ఐ విల్ ట్రై అండ్ ఇఫ్ ఐ ఫెయిల్ ఇట్. బట్ ఐయామ్ గోనా ట్రై ఇట్ అగైన్. సో, క్విట్ ఎప్పుడు చేయలేదనమాట. నాకు ఎంత కష్టమైనా ఐ వాస్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ ఐ వాస్ ప్రాక్టిసింగ్. ఐ వాస్ పుట్టింగ్ ఇన్ ఎఫర్ట్స్ టు మేక్ ఇట్ రైట్ అండ్ టు మేక్ ఇట్ ఈజీ. సో, ఇదంతా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ వేర్ ఎ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ మేక్ అ మిస్టేక్. ట్రెండ్ వర్సెస్ ఇంట్రెస్ట్. చాలా మంది స్టూడెంట్స్ ఒక సేఫ్ ఆప్షన్‌ని చూజ్ చేసేసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీఎస్ అయితే సేఫ్ అయిపోతుంది. అండ్ ఇప్పట్లో అయితే ఏఐ బూమింగ్‌లో ఉంది కదా! సో, ఏఐ తీసుకుంటే మొత్తం ఫ్యూచర్ అంతా ఏఐ ఉంటది. డేటా సైన్స్ తీసుకుంటే హై పేయింగ్ జాబ్స్ వస్తాయి అన్న ఈ రీజన్స్‌తో మీరు చాలా మంది మేజర్స్ సెలెక్ట్ చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి గైస్, మీరు ఫ్యూచర్‌లో చేసే జాబ్స్ మొత్తం మీరు ఇప్పుడు చదివే సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయితాయి. ఈ సబ్జెక్ట్స్‌లో గానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఫ్యూచర్‌లో మీరు చేయాల్సిన జాబ్స్‌లో కూడా చాలా సఫర్ అవుతారు. అంటే మీరు చూజ్ చేసుకున్న ఈ సబ్జెక్ట్స్‌తోనే మీ లైఫ్ మొత్తం మీరు స్పెండ్ చేస్తారు ఎవ్రీ సింగిల్ డే మీ జాబ్స్‌లో. సో, జస్ట్ ట్రెండ్‌ని ఫాలో అయిపోతే ఇప్పుడు ఈజీ అనిపియచ్చు గానీ, ఫ్యూచర్‌లో మాత్రం చాలా కష్టమైపోతది మీకు వెన్ యూ ఆర్ యాక్చువల్లీ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫీల్డ్ అట్ ఆల్. అండ్ సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్‌లోనే మీకు బర్న్‌ఔట్ స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే. సో, చాలా కష్టపడాలి మీరు. చాలా చాలా డిఫికల్ట్ అయిపోతుందనమాట సిట్యుయేషన్. సో, ఎందుకు గైస్ మనం ట్రెండ్ ఎందుకు ఫాలో అవ్వాలి? మీకు ఏదైతే ట్రూలీ ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుందో, ఏదైతే ఫీల్డ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందో అదే చూజ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో అన్నీ మీకు జాబ్స్, హై పేయింగ్ జాబ్స్ దొరుకుతాయి. ఆ ఫీల్డ్‌లో మీరు హైయెస్ట్ లెవెల్‌కెళ్ళినా కూడా మీకు ప్రమోషన్స్ బానే ఉంటాయి. అండ్ జాబ్స్ కూడా బానే పే చేస్తాయి. సో, ఆల్వేస్ చూస్ వాట్ యూ ఆర్ ట్రూలీ ఇంట్రెస్టెడ్ ఇన్ అండ్ ట్రై టు ఎక్సెల్ ఇన్ దట్ ఫీల్డ్. సో, ఆ ఫీల్డ్‌లో మీరు హైయెస్ట్ పొజిషన్‌కి ఎలా వెళ్ళగలుగుతారో అది ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ వేరే ఆపర్చునిటీస్ ఏమున్నాయి అబ్రాడ్‌లో ఫర్ యువర్ కైండ్ ఆఫ్ మేజర్ అవి కూడా ఎక్స్‌ప్లోర్ చేసుకోండి. సో, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ ఎక్స్‌ప్లోరింగ్ ఎవ్రీ సింగిల్ థింగ్ అండ్ దెన్ మేకింగ్ అ గుడ్ డెసిషన్. నేను ఏరోస్పేస్ చూజ్ చేసుకున్నప్పుడు నా ఫ్యూచర్ పర్ఫెక్ట్‌గా కనిపియలేదు. బట్ ఐ వాస్ విల్లింగ్ టు స్ట్రగుల్ ఫర్ ఇట్. అంటే ఎంత కష్టమైనా కూడా నేను అది చేయగలుగుతాను అని నాకు నా మీద నమ్మకం ఉంది. సో, మేజర్ అంటే పర్ఫెక్ట్ క్లారిటీ కాదు గైస్. మేజర్ అంటే మీకు ఒక కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ మీరు మీ లైఫ్ మొత్తం ఫాలో అవ్వబోతున్నారు. ఎందుకంటే ఈ కమిట్మెంట్‌తోనే మీకు ఫ్యూచర్‌లో జాబ్స్ వస్తాయి అండ్ స్విచ్ అవ్వాలన్నా కూడా మీకు ఇదే ఒక ఫౌండేషన్ లాగా ఉంటుందన్నమాట. సో, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ చూస్ ద రైట్ మేజర్ అండ్ చూస్ వాట్ యూర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇది జస్ట్ స్టడీ అబ్రాడ్ స్టూడెంట్స్‌కి మాత్రమే కాదు, బట్ ఇండియాలో కూడా చాలా మంది స్టూడెంట్స్‌కి హెల్ప్ అవుతుంది. ఇండియాలో చదవాలి అనుకున్న వాళ్ళకి కూడా. సో, యెస్ గైస్, మేక్ ష్యూర్ దట్ యూర్ టేకింగ్ ద రైట్ డెసిషన్ అండ్ ఫాలో అవ్వండి మీరు మీ ప్యాషన్‌ని అండ్ ఇంట్రెస్ట్‌ని. కన్‌ఫ్యూజన్ ఈస్ వెరీ నార్మల్ అండ్ నాట్ హావింగ్ క్లారిటీ ఈస్ ఆల్సో వెరీ నార్మల్. బట్ with good research and with good efforts that you put in, you will have a clarity by the end of the day. And
మీ ఎఫర్ట్స్‌తోనే మీకు క్లారిటీ వస్తుంది గైస్. అండ్ ఇఫ్ యూర్ స్టిల్ ఫాలోయింగ్ దిస్ జర్నీ, నెక్స్ట్ వీడియోలో మనం యూనివర్సిటీస్‌ని ఎలా షార్ట్ లిస్ట్ చేసుకోవాలో మాట్లాడబోతున్నామనమాట. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యూర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఆల్సో ఇక్కడ ఒక థింగ్ మెన్షన్ చేయాలి గైస్. రీసెంట్‌గా నన్ను చాలా మంది ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేస్తున్నారు అండ్ మీ ప్రొఫైల్స్‌ని పంపిస్తున్నారనమాట మొత్తం. అండ్ ఐ అప్రిషియేట్ ఫర్ డూయింగ్ దాట్. బట్ గైస్, నేను ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రొఫైల్ చూసి మీ గ్రేడ్స్, మీ ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ అండ్ మీ మేజర్‌కి తగినట్టు మీరు ఏ యూనివర్సిటీస్‌కి అప్లై చేస్తున్నారు అవన్నీ మీరు పంపిస్తున్నారు గానీ, అదంతా నేను అనలైజ్ చేసి చెప్పలేను. ఎందుకంటే ఒక్కొక్కరి ప్రొఫైల్ ఒక్కొక్కలాగా ఉంటదనమాట. సో నేను ఏ అకాడమిక్ అడ్వైజర్ ఆర్ కౌన్సిలర్‌ని కాదు. ఐ యామ్ ఎ స్టూడెంట్ మై సెల్ఫ్. సో ఈ ప్రాసెస్ అంతా నేను మీకెందుకు చెప్తున్నాను అంటే, మీకు ఒక ఐడియా వస్తుంది దట్ హౌ యూ కెన్ గో త్రూ ఆల్ దిస్ ప్రాసెస్ సో దట్ మీరు మీ ఓన్ రీసెర్చ్ చేసి కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవుతారు అని. బట్ ఇట్ ఈస్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్ గైస్. ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంటే అండ్ నాకు కూడా స్కెడ్యూల్ ఎంత బిజీగా, హెక్టిక్‌గా ఉంటది అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను అనలైజ్ చేసి పెట్టాలి అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒక అప్లికేషన్ ప్రొఫైల్ అప్లికేషన్‌లో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట ఆ పర్సన్‌కి రిలేటెడ్. సో ఖచ్చితంగా మీకు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తదా? రాదా? అన్నది ఐ కెనాట్ టెల్. ఎందుకంటే అది నా చేతిలో లేదు. సో ఎవ్రీబడీస్ ప్రొఫైల్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ఈచ్ ప్రొఫైల్ ఈస్ ట్రీటెడ్ ఇన్ అ డిఫరెంట్ వే బై ది అకాడమిక్ డిపార్ట్మెంట్. మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేస్తున్నారో. సో మీకు ఓన్లీ నేను గైడ్ అండ్ హెల్ప్ చేయగలుగుతాను. అండ్ నార్మల్ క్వెషన్స్‌కి నేను ఆబ్వియస్లీ ఆన్సర్ చేస్తూ ఉంటాను. అది మీ అందరికీ తెలుసు. సో ఇట్లా అనలైజ్ చేసి ఈ యూనివర్సిటీలో అడ్మిట్ వస్తదా? రాదా? ఆర్ ఏ యూనివర్సిటీ లిస్ట్ ఇవ్వండి. ఈ క్వెషన్స్ అన్నిటికి నా దగ్గర ప్రాక్టికల్ ఆన్సర్స్ లేవు గైస్. ఎందుకంటే మీకు మీ ప్రొఫైల్‌కి తగ్గినట్టు మీరే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం మీరు సొంతంగా చేసుకుంటేనే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ అండ్ ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ క్వెషన్స్ దెన్ ఐ కెన్ గైడ్ యూ ఆన్ థాట్. బట్ ఐ కెనాట్ డూ యువర్ హోల్ అప్లికేషన్ ప్రాసెస్ జస్ట్ ఫర్ యూ గైస్. సో మీకు క్వెషన్స్ ఏమైనా ఉంటే ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యూ ఆర్ కామెంటింగ్ ఆల్ దీస్ క్వెషన్స్. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు డీఎం చేయొచ్చు గైస్. కామెంట్స్‌లో మీరు ఆబ్వియస్లీ అందరూ కంఫర్టబుల్ ఉండరు కదా పెట్టడానికి. సో మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా డీఎం చేయొచ్చు. అండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ నా బయోలో కూడా ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. సో యూ కెన్ ఆల్వేస్ రీచ్ ఔట్. And yes guys, see you all in the next video. Bye.